హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లిప్ అండ్ క్రియేషన్స్. ఐఎమ్ ఉదయశ్రీ. నేను మీకు ఈరోజు నా లైఫ్లో జరిగిన ఆహా మూమెంట్ని షేర్ చేసుకుందామనేసి అనుకుంటున్నాను. మా సిస్టర్ వాళ్ళ పాపది ఫస్ట్ బర్త్డే 1 మంత్లో ఉందన్నమాట. నేను తనకి ఏ గిఫ్ట్ ఇవ్వాలా అనేసి అనుకున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. నేను ఇచ్చే గిఫ్ట్ వాళ్ళకి ఎప్పుడూ ఒక మంచి మెమొరీ లాగా ఉండాలి అనేసి అనుకున్నాను. నేను తనకు కాల్ చేసేసి, పాపకి నువ్వు ఎవ్రీ మంత్ ఫొటోస్ తీస్తావు కదరా, ఫస్ట్ మంత్ బర్త్డే, సెకండ్ మంత్ బర్త్డే అనేసి నాకు ఆ ఫోటో నాకు సెండ్ చేయు, మా ఫ్రెండ్కి కావాలంట, తను వాళ్ళ పాపకి కూడా తీస్తుందంట, హెల్ప్ అవుతుంది అనేసి అన్నాను. ఓకే అక్కడనే తను సెండ్ చేసింది. నేను ఆ ఫొటోస్లలో ఎవ్రీ మంత్ ఒక మంచి ఫోటోని తీసేసుకొని 12 ఫొటోస్ అన్నీ ఒక మంచి ఫ్రేమ్లో వచ్చేలాగా నేను ప్రిపేర్ చేయించాను. డైరెక్ట్ వాళ్ళ ఫస్ట్ బర్త్డే ఫంక్షన్ రోజే నేను ఆ గిఫ్ట్ని స్టేజ్ పైన ప్రజెంట్ చేశాను. వాళ్ళు ఎగ్జైట్మెంట్తో స్టేజ్ పైన గిఫ్ట్ ఓపెన్ చేసేసారు. ఓపెన్ చేస్తుండగానే దే ఫెల్ట్ హ్యాపీ, చాలా బాగుంది అనేసి. అసలు దీనికోసమా మీరు ఫొటోస్ నన్ను అడిగింది అనేసి మా సిస్టర్ అంది. వాళ్ళ హస్బెండ్ కూడా, అసలు నాకు ఈ ఐడియా ఉండేది, నేనే పాపకు చేపిద్దామనేసి అనుకున్నాను, మీరే దాన్ని ప్రజెంట్ చేశారు, థ్యాంక్ యూ అనేసి వాళ్ళు. నేను ఇచ్చిన గిఫ్ట్ వాళ్ళకు నచ్చింది కదా అనేసి నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. మళ్ళీ వాళ్ళు ఆ ప్లేస్ నుండి వేరే ప్లేస్కి షిఫ్ట్ అయినప్పుడు తనకి ఫ్రేమ్ కొంచెం డ్యామేజ్ అయిందనమాట. వాళ్ళు దాన్ని రిపేర్ చేయించుకొని మరీ హాల్లో, వెళ్ళిన ప్లేస్లో హాల్లో పెట్టుకున్నాం అనేసి చెప్పారు. అంటే నేను ప్రజెంట్ చేసిన గిఫ్ట్ అనేది వాళ్ళకు ఒక మంచి మెమొరీ అన్నట్టు. సో దాన్ని రిపేర్ చేయించుకొని మరి వాళ్ళు పెట్టేసుకున్నారంటే కస్టమైజ్డ్ గిఫ్ట్లో ఉండే మ్యాజిక్ అది. సో నాకు వచ్చిన ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.